ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. నా దేవుని మిమ్మల్ని మీ కుటుంబాల్లో నిండారులుగా దీవించునుగాక. ఈరోజంతా ఆయన రెక్కల నీళ్ళ భద్రపరిచి క్షేమాన్ని అనుగ్రహించి సాయంత్రకాల వేళలో ఆయన సన్నిధిలో కొన్ని మాటలు వివరించడానికి తగిన జ్ఞానం అనుగ్రహించమని ఈరోజంతా కూడా ఆయన సురక్షితమైన రెక్కల నీళ్ళ భద్రపరిచినందుకు ఎంతైనా మనం రుణస్తులు. ఈరోజు వాక్యాన్ని ముందుకు నడవాలని ప్రభు దృష్టికి మేము మీరు తగ్గించుకుని అంటున్నాడు. ప్రభు దృష్టికి మనం ఎలా ఉండాలంట? తగ్గింపు మనసు ఉండాలంటున్నాడు. ఆ తగ్గింపులో ఉంటే మనం దేవుడు దీవిస్తానంటున్నాడు. మనకు ఆ తగ్గింపు జీవితం ఉన్నదా? లేకపోతే నన్ను నేను హెచ్చించుకుంటూ నా అంత గొప్పోడు లేడని ఎవరన్నా చెప్తే, నీ అంత గొప్పోడు లేడు, నీ అంత పాట పాడేవాడు లేడు, నీ అంత వాక్యం చెప్పేవాడు లేడు, నీవు అంత పరిచయం చేసేవాడు అనేవాడు ఉంటే పొంగిపోతున్నామా? మన అందరికి మనమే ఎవరో చెప్పిన దాని గురించి ఒళ్ళు పులకరించిపోయి పొంగిపోతూ ఉంటాం. అది దేవుని దృష్టిలో ఎర్రి వాళ్ళ కింద ఉంటామంట. అది వద్దంటాడు దేవుడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో నేను చదువుతున్న అందరూ కూడా బైబిల్ ఉంటే తీసి చదవటానికి ఇచ్చండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును అంటున్నాడు. మనం ప్రభు దృష్టికి ఎప్పుడూ తగ్గించే వారంగా ఉండాలంట. మనలో అది ఉన్నదా? ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకోవాలి. హెచ్చించే వాళ్ళగా ఉంటున్నాము, తగ్గింపులో ఉంటున్నాము. యాకోబు అంటే ఎవరో? స్వయాన యేసు ప్రభువుల వారి రక్త సంబంధి. యేసు ప్రభువుల వారి తర్వాత మరియమ్మకు యోసేపుకు రెండో గర్భ సంతానము యాకోబు. ఆయన రాసిన పత్రికలో ప్రభు దృష్టికి మేము మీరు తగ్గించుకుని అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును అంటున్నాడు. ఒకరంటే ఒకరు పడని స్థితిలో ఉంటున్నాం. ఒకరంటే ఒకరు దేశం, నేను గొప్ప అంటే నేను గొప్ప అనే ఆలోచనలో ఉండిపోతున్నాం. పైకి మాత్రం అయ్యగారు వందనాలు, అమ్మగారు వందనాలు ఈ చెప్పుకుంటున్నామే తప్ప లోపల ఒకటి మనలోంచి పురుగు తొలుస్తుంది. అది ఉన్నవాడు ఎవడో కూడా చరిత్ర దాఖలాలలో నిలబడినట్టు కానీ దేవుని సన్నిధిలో ఎదిగినట్టు కానీ లేదు. నీవైనా సరే, నేనైనా సరే, మన అంతరాత్మ అనేది తెలుసుకోవాలి. మన అంతరాత్మలో ఏమి మాట్లాడుతుందో, మన ఆత్మ ఏమి మాట్లాడుతుందో దాన్ని మాత్రమే దేవుడు చూసి రేపు లెక్క కడతాడు, నిన్ను నన్ను కూడా. అలా ఉండాలని ఆశపడుతున్నాడు దేవుడు. మనం ఎలా ఉంటున్నామో ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకోవచ్చు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. నా పేరు పెట్టబడిన జనులు, నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతుకటలేదు, చెడు మార్గమును విడిచినను ఎడల ఆకాశము నుండి వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించును, వారి దేశమును స్వస్థపరుచును అంటున్నాడు. మనం ఆయన జనమే, ఇశ్రాయేలు జనమే, వైబ్రియులమే అని చెప్పుకుంటూ కూడా తమ్ము తాము తగ్గించుకోలేకపోతున్నారంట. ఇశ్రాయేలు జనం అంటే ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా చదివిన వాళ్ళు, లోక జ్ఞానం ఎరిగిన వాళ్ళు. వాళ్ళు ఏమైనా అనామకులేం కాదు కదా. ధర్మశాస్త్రాన్ని ఆ రోజుల్లో ఎవరు కూడా చదవనటువంటి వాళ్ళు ఎవరూ లేరు. చిన్నపిల్లలప్పుడు కాడి నుంచి కూడా దేవుని సన్నిధిలో ఎదిగిన వాళ్ళే. వాళ్ళకి అహంకారం ఒకటి వచ్చింది. ఆ అహంకారం వల్లనే వాళ్ళు దేవునికి దూరం అవుతూ వచ్చారు. మొదటి నుంచి అదే పరిస్థితి కూడా. వాళ్ళ అహంకారమే వాళ్ళు దెబ్బతీస్తారు. ఏదన్నా కొద్దిగా అన్ని మేలు జరిగితే దేవుడు చేశాడు అంటారు. ఏదైనా బాధ వస్తేనో ఇరుకొస్తేనో దేవుడిని మొరపెడతారు. అన్నీ కలిసి వచ్చినాక ఇది పెడితే బాగుండు నాకు,
నేను ఇది పెడతాడనుకున్నాను, అది పెడతాడనుకున్నాను, కీరకాయలు పెడతాడన్నాడు, మాంసం పెడతాడు. ఈ అక్కడ లేక మేము అక్కడే మట్టి బండి తీసుకుని సచ్చేవాళ్ళం. అది గొనుగుడు సనుగుడు. అదే ఇశ్రాయేల్లో ఉన్న పొరపాటు. అందుకే దేవుడు వాళ్ళని ఒక ఇదిగానే చూశాడు. మనం కూడా అలాగే ఉంటున్నాం. మేము కొన్ని బాధ వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, రొక్కు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. కడమాటప్పుడు చేయట్లా. అన్నీ బాగుంటే ఊర్లు వెళ్తామను, మా సొంత ప్రయాణం చేస్తామను, ఇంకోటో లేనిపోయిన పనులు పెట్టుకొని నడుస్తున్నాం. దేవుని వాక్యం అంటే దూరంగా ఉంటాను, దేవుని సన్నిధి అంటే దూరంగా ఉంటాను. అందుకే మన కుటుంబాలు ఇలా చెడు వ్యసనాలకు బానిసలు అవటం, చెడు ఆలోచనకు దూరం అవటం, చెడు ఆలోచనలు దగ్గరికి అవటం. ఒకరంటే ఒకరు దేశం. భార్య అంటే భర్తకు పడతలా, భర్త వస్తే భార్య పడతలా. నేను గొప్ప అనే ఆలోచనలో ఉండిపోతుంది. అదే చిలికి గాని వాళ్ళని పెద్ద తుఫానుగా మారి జీవితాలే పాడు చేసుకోవాల్సి వస్తుంది. ఒక చిన్న మాట భర్త అంటే పడవాడు, ఒక చిన్న మాట భార్య అంటే పడవాడు. నువ్వు నాకన్నా తక్కువ, నువ్వు నాకన్నా తక్కువ, ఈ ఆలోచనలోనే ఉంటున్నారు. కానీ దేవుని మాటలు ఏంటి? ఒకసారి మనకు కోపం వచ్చిందనుకో, భర్త మీద కోపం వచ్చిందనుకో, భార్య కుసేపు భర్త అయితే సరిపోతుంది. అదే భర్తకు కోపం వచ్చి భార్య ఆగిందనుకో, కుసేపులో ఇద్దరు ప్రేమ కలిగి జీవిస్తారు. అది జరగట్లే ఇక్కడ. నా పేరు పెట్టిన మన జన్మలే తాము తగ్గించుకోక ప్రార్థన కూడా చేయట్లేదండి. నన్ను వెతికి తమ చెడు మార్గంలో అంట. క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాను. నేను 20 సంవత్సరాల బాప్తీసం తీసుకుంటున్నానని చెప్పుకుంటూ, నా అంత నీతిమంతుడు లేడని చెప్పుకుంటాం, నా అంత నీతిమంతురాలు లేదని చెప్పుకుంటాం. ఏదో చెప్పుకుంటున్నాం కానీ తగ్గించుకోలేకపోతున్నాం. అక్కడే మన జీవితాలు చిన్నాభిన్నమైపోవటానికి కారణం. రోడ్డును పడటానికి మన పిల్లలు రోడ్డును పడటానికి కారణాలు అవి మానుకొని దేవుని సన్నిధిలో మనము మీరు తగ్గించుకోండి, అప్పుడు మిమ్మల్ని నేను హెచ్చిస్తాను అంటున్నాడు. నలిగిన హృదయంతో నా సన్నిధిలో కనపడబడి ప్రతి విషయంలో మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఈ మాటలే చెబుతున్నాడే కానీ ఒకరి మీద పోటాడండి, ఒకరికి మీరు వేసుకోండి, ఒకరి ఆస్తి మీరు సంపాదించుకోండి అని ఎక్కడా చెప్పట్ల. అది మనలో ఉండకూడదని మత్తయి సువార్త 18:4 కాగా ఈ బిడ్డల వలె తన్ను తాను తగ్గించుకొని వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. చిన్నపిల్లల స్వభావం ఏముంది? ఏది పడితే అది తిని మనం ఏది పడితే అది తీసుకుంటాం. అది మంచిగా చెడు అని కూడా చూడరు. మనమే మంచి బాటలో నడవాలి. ఇవాళ మొక్కైంది వంగండి, రేపు మానైంది వంగదు. వాళ్ళే పరలోక రాజ్యంలోకి వెళ్ళేవాళ్ళు. అది వంగనప్పుడు ఎట్లా వెళ్తారు పరలోకంలోకి? మన జీవితాలు చెడు మార్గంలో ఉండిపోతే, చెడు ఆలోచన, ఈ కొద్దిగా తాగితే ఏమైంది, ఈ సీరియల్ తాగితే ఏమైంది, ఈ సినిమా చూస్తే ఏమైందని ఆలోచన. వాళ్ళు తాగట్లేదా, నేను తాగట్లయితే తప్పేంటని ఆలోచనలోనే ఉండిపోతుంది. అయ్యే మన జీవితాలు పాడు చేస్తాయి. అయ్యే మన జీవితాల కొంపలో ముంచుతున్నాయి. మన జీవితాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి. కాక ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకుందాం. అయ్యా ప్రభు, మీ దృష్టిని మేము ఇప్పుడు వరకు తగ్గించుకోలేదేమోనయ్యా. తాము తగ్గించుకోమని వాడు హెచ్చించబడినట్టున్నావయ్యా. మాలో హెచ్చింపు గుణం ఉందేమోనయ్యా. నా పేరు పెట్టుకొని జనలే మేమందరం నీ జనాము అని చెప్పుకుంటవే కానీ నీ బాటలో నడవలేకపోతున్నామయ్యా. చిన్న బిడ్డల వలె నీ సన్నిధిలో నిలబడాలని ఆశగా ఉందయ్యా. అయ్యా, మాకు అన్నీ తెలుసని మేము అనుకుంటున్నామేమో. అంతా బాగా మాకు తెలుసని నేను 30 సార్లు బైబిల్ చదివి 50 సార్లు బైబిల్ అంతా కూడా చూడకుండా చదువుతాను. ఏ వాక్యమైనా కంఠస్థంగా చెప్పేస్తాను అని అహంకారం నాలో ఉందేమోనయ్యా. అది తీసివేనాయన.
నువ్వేమి మాట్లాడమంటే ఏది మాట్లాడమంటే అది మాట్లాడే కృపను మాకు దయచేయాలి. ఆయన పాద సన్నిధులు ఆయన పాదాల పట్టుకుని బతిమలాడగలిగితే దేవుడు కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభు దృష్టికి మీరు తగ్గించుకోండి, హెచ్చించబడదు. అదే మీకు పరలోక రాజ్యానికి త్రోవ చూపిస్తుంది అంటున్నాడు. ఇకనైనా మారుదామా? ఇకనైనా మన జీవితాలు మార్చుకొని ఆయన సన్నిధులు కడప భక్తులు కూడుకొని ఆయన రాజ్యానికి వారంతం అవుదాం. అలాంటి స్థితిలో నిన్ను నన్ను చూడాలని ఆశపడుతున్నాడు. ఎవరి మీద కోపం ఉందో, ఎవరి మీద ధ్యాస ఉందో, ఎవరి మీద అసూయ ఉందో, ఇవన్నీ యేసు నామములో తొలగిపోవును గాక. దేవుని రాజ్యానికి మనము వారసులవదుము గాక. ఈ చిన్న బిడ్డల వలె పరలోకం రాజ్యంలో వాడే చేరేవాడు గొప్పవాడు అంటున్నాడు. మనం ప్రభు దృష్టికి తాను తగ్గించుకొని హెచ్చించుకుందాం. ఆయన కృపలో మనం దాసపడదాం. ఇట్టి మాటలు దేవుడి వెనుకడలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.